అందరికీ ఉండదా పిల్లలు నేర్చుకుంటారని? పిల్లలు నేర్చుకుంటే అంతకంటే ఇంకా కావాల్సిందేముంది? పిల్లలు వినపోవడం వల్లే కదా నేర్పించలేకపోతున్నాము అనుకుని మాత్రం అనకండి. మనమే రెగ్యులర్గా బ్రష్ చేయించడము, స్నానం చేయించడము, తినిపించడం ఇవన్నీ చేస్తే వాళ్ళకి పైకి చెప్పలేకపోయినా అమ్మ చేస్తుంది, లేకపోతే ఎవరో ఒక పర్సన్ తనకు చేస్తున్నారు, వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉండిపోతారు. వాళ్ళకి అసలు తెలుసుకోవాలని థాటే ఉండదు, నేర్చుకోవాలనేది అసలు ఉండదు. నేర్పించినా అలవాటు కాదు. చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటూ ఉంటేనే క్రమేపీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అలవాటు అవుతుంది. అంతే తప్ప నుంచి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అలవాటు చేయాలంటే అలవాటు అవ్వదు. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. ఈరోజు వీడియో వచ్చేసి మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, ఎంతవరకు నేర్పించగలుగుతున్నాము అనే టాపిక్ అండి. మనము చేసేది వీడియోలో చూపిస్తున్నాం కానీ పిల్లలకి నేర్పించింది మనం చెప్తున్నామా లేదా, పిల్లలు అసలు ఏం నేర్చుకున్నారు. ఒక 5 years ఉన్నప్పుడు నేనే తినిపించేదాన్ని, నేనే ఇలాగా డ్రెస్ మార్చుకోమని చెప్పేదాన్ని. తర్వాత ఒక 2 years తర్వాత నేర్పించగా వాడు నేర్చుకున్నాడు, ఇప్పుడు తనే చేసుకుంటున్నాడు అని ఒక ఎగ్జాంపుల్ మీరు చూపించగలరా? అది మీరు నేర్పించారా? ఒక్క ప్రశ్న వేసుకోండి తల్లిదండ్రులుగా. అది మీరు చూపించారో లేదో అనేది, అది మీరు నేర్పిస్తున్నారో లేదో అనేది మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మా పాపకు కూడా బ్రష్ చేసుకుంటుంది అంటే దానికి బకెట్లో నుంచి ఇలాగా వాటర్ తీసుకుని, జగ్తో వాటర్ తీసుకుని ఒక చేతితో పట్టుకుని మనం ఇలా కడుక్కుంటా కుదురుద్ది మనకి, దానికి అలా రాదు. సోనీకి బ్రష్ చేయడం అంటే ఏంటంటే కనీసం అలా చేసుకోగలుగుతుంది అంటే పైపు దగ్గరికి వెళ్ళి పైపు వాటర్ వదిలి చిన్న చెంబు ఇస్తానమాట. ఆ చిన్న చెంబుతో వాటర్ పట్టుకుని ఇలా నోట్లో పోసుకుని పుక్కిలించుకుని కడుక్కుంటుంది అనమాట. ఎందుకంటే దాని బ్యాలెన్స్ కాయలేదు, పడిపోద్ది. ఒక చేతితో ఇలాగా మగ్ పట్టుకుని ఇలా వాటర్ పట్టుకుని కడుక్కోలేదు, దానికి కుదరదు. ఊర్లు వెళ్ళినప్పుడు, మా ఇంటికి వెళ్ళినప్పుడు, ఊర్లు వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా పైపులు ఉండవు కదా, వాటర్ పట్టి స్టోర్ చేసుకుని ఉంచుకుంటాము, బకెట్లతో కడుక్కోవాలి ఇలాగ పట్టుకొని. అదే వాటర్ తీసుకుని మనం కడుక్కోవాలి, అలా కడుక్కోలేదు. అక్కడ మళ్ళీ ఇప్పటికీ నేనే కడుగుతాను. ఈ వయసుకి వచ్చింది కదా, ఊరు గట్రా వెళ్తే నేనే అక్కడ బ్రష్ చేపిస్తాను, దానికి రాదు. అలాగే ఇండియన్ టాయిలెట్ అనుకోండి, అక్కడ దానికి రాదు, కూర్చోలేదు, అసలు బ్యాలెన్స్ కాసుకోలేదు, పడిపోద్ది అనమాట. అదే వెస్ట్రన్ టాయిలెట్ అయితేనే దానికి కుదురుద్ది. అంటే దాని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇప్పటికీ దానికి. అదే చెప్తున్నా, అంటే ఇలా కూడా కొంచెం రావడానికి ఎంత కష్టపడ్డానో అది నేను చెప్పేది. అంటే ఏదో రకంగా నేర్పించడానికి నేను చేసిన ప్రయత్నము. కొంతమంది పేరెంట్స్ విషయం చెప్తున్నాను, లేదు అంటే అందరికీ వస్తాయండి. నేర్పిస్తే తప్పకుండా అందరికీ వస్తుంది. ప్రతి పిల్లలకి నేర్పిస్తూ ఉంటే కనుక మీరు 5 years నుంచి స్టార్ట్ చేసి, అంతకుముందు 5 years కంటే ముందు అంటే చిన్నవాళ్ళు కాబట్టి మనం చేస్తాము కాబట్టి అది వదిలేద్దాము. 5 years దాటిన పిల్లలకి కొద్ది కొద్దిగా నేర్పించుకోవచ్చు, అందరికీ నేర్పించుకోవచ్చు, అందరికీ అలవాటు అవుతుంది కూడా. ఇప్పుడు ఏం తెలియదు అసలు ఇలా ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాదు. మేము ఫిజియోథెరపీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మనం తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ కానీ లేకపోతే చాక్లెట్లు కానీ మనం రోజు చూస్తూ ఉంటారా, పిల్లలు హాయ్ అని అందరం పలకరిస్తూ ఉంటాము. పిల్లలకి వేరే పిల్లలకి ఇవ్వండి, అలా అసలు తీసుకోరు. వాళ్ళ పేరెంట్స్ మా సోనీకి ఇచ్చినా మా సోనీ వాళ్ళకి ఏం తెలియదు కదా, తీసేసుకుని తినేస్తారు, లేకపోతే అనుకోవడం చాలా పొరపాటు. మన దగ్గరికి వెళ్ళి లాగినా ఊరుకోరు, దగ్గరకు రానివ్వరు. అంతా తెలియపోవచ్చు, కొంత అయితే తెలుస్తుంది కదా. అసలు ఏం మేనేజ్ చేసుకోలేడు, వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉన్నాడు వాడు. అసలు మన ఇదిలో లేడు, మన ప్రపంచంలో లేడు, అన్కాన్షియస్లో ఉన్నాడు అనుకున్న వాళ్ళకేనండి మనం చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ వాళ్ళకి మాత్రమే మనం చెయ్యాలి. కొంచెమైనా 4 అడుగులు వేసే పిల్లలకు కానీ, మాట రాకపోయినా బాడీ ఊగుతున్నా పాకుంటా వెళ్ళే పిల్లలకైనా ఎలా చేసుకుంటే వీడికి వస్తుంది అనే విషయాన్ని తల్లి గ్రహించి నేర్పించడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అది అలా నేర్పించుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్